నమస్తే. నేను నిలబడ్డ ప్రాంతం ఇప్పుడు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద నిలబడ్డా. మీరు నా వెనక కానీ నా పక్కల కానీ ఇదంతా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది పరిసరాలు, ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అనేది. నిజంగా చెప్తున్నా కదా, అంబేద్కర్ సాక్షిగా ఈ కంపేంది మామూలు కంపు కాదు, ఎక్కడనో సిటీ అవతల కాదు, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దుస్థితి. ఎంత గలీజ్ అంటే ఈ ఫ్లైఓవర్ కింద లోయర్ ట్యాంక్ బండ్ ఇక్కడనే ఉంటుంది. కొంచెం ముందుకు ఒక 10 మీటర్లు 20 మీటర్లు పోతే లోయర్ ట్యాంక్ బండ్ మీకు విజువల్లో చూడండి కనిపిస్తుంది. లోయర్ ట్యాంక్ బండ్ సిగ్నల్ అది, అంటే చిన్న అంబేద్కర్ సాక్షిగా అసలు ఈ కంపేంది. సచివాలయం పక్కనే ఉంటుంది, అది ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. సచివాలయం సాక్షిగా కూడా ఈ కంపేంది. అసలు వ్యర్థాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలు, ఇంట్లో వాడి పడేసిన చెత్త, ఇక మలమూత్ర విసర్జనలు, తర్వాత బీరు సీసాలు, దావతులు చేసుకొని ప్లేట్లు పడేసిండ్రు. అసలు మీకు ఎన్ని అని చెప్పాలి నేను. అసలు కంపు ఇది మామూలు కంపు కాదు. ఎంత స్మెల్ వస్తుంది తెలుసా. మేము ఇప్పుడు నిలబడ్డాము, మాకు ఘోరమైన స్మెల్ వస్తుంది. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి పోవాలి, హైడ్రా దృష్టికి కూడా పోవాలి. ఏంది ఈ కంపు? అంబేద్కర్ సాక్షిగా ఈ కంపింది. దాదాపు తెలంగాణ తల్లి ఫ్లైఓవరు ఈ లోయర్ ట్యాంక్ బండ్ చిన్న అంబేద్కర్ నుంచి అక్కడ ధర్నా చౌక్ అంటే ఇందిరా పార్క్ పోయే రూట్ వరకు ఎండ్ అవుతుంది. అది ఆ నుంచి ఆ సిగ్నల్ నుంచి ఆ ధర్నా చౌక్ పోయే రూట్ ఎండ్ వరకు ఇదే దుస్థితి. ఆ నుంచి ఇటు వరకు ఈ ఫ్లైఓవర్ కింద ఎంత కంపు అంటే ఎంత ఘోరం. అసలు మొత్తం ఇన్నే ఉంది కంపు అంతా, డంపింగ్ యార్డ్ లాగా ఉంది ఇది. ఎంత దరిద్రం ఇది. ఎవరికి కనిపిస్తలేవా? అధికారులకు కనిపిస్తలేవా? జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులకు కనిపిస్తలేవా కళ్ళు? హైడ్రా అధికారులకు కనిపిస్తలేవా? అరే దీన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాలే. ఈ కంపెనీ అంటున్నా అసలు నేను. ఇక్కడ ఉపాధి కూడా కల్పించవచ్చు తెలుసా. ఇవాళ హైడ్రా అడవులు కూలగొడతా ఉంది పేదలవి. ఉపాధి కోల్పోతున్నారు చాలామంది. హోటళ్ళు అవి ఇవి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. మీరు నిజంగా హైడ్రా కళ్ళు కనిపిస్తలేవా? ఇక్కడ ఉపాధి కల్పించాలనే ధ్యాస లేదా అధికారులకు? దీన్ని క్లీనింగ్ చేసి మొత్తము ఒక గార్డెన్ అన్న చేయొచ్చు, లేకపోతే చెట్లన్నా పెట్టవచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రికెట్ దానికి సంబంధించి అది చేయొచ్చు. అది కాకుండా ఇదంతా సాఫ్ చేసి చిరు వ్యాపారులు, హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు, ఆ ఛాయ్ హోటల్స్, చెరుకు బండ్లు అవో ఇవో పెట్టుకోవడానికి అధికారులు ఇదంతా సాఫ్ చేస్తే ఏమవుతుంది? 10 మందికి ఉపాధి దొరుకుతుంది కదా. ఇంత దరిద్రమా, ఇంత కంప? ఒకసారి ముందుకురా కొంచెం, మీరు మళ్ళీ చూడండి విజువల్లా. ఏంది ఇదంతా? ఇగో ఎవరో దావత్ చేసుకొని మొత్తం బొక్కలు. ఏంది ఇది? కంపు వాసన. ఇది ఎక్కడనో లేదు. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఎక్కడనో లేదు, సిటీ అవతలనో లేకపోతే పెద్ద ప్రజలేం లేరులే అన్నట్టు కాదు. అరే అంబేద్కర్ సాక్షిగానా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర చిన్న అంబేద్కర్ సాక్షిగా ఈ కంపు ఎంత ఘోరం. ఇదంతా సిమెంట్ వ్యర్థాలు. ఒకసారి ఇక్కడ చూపించవా? ఇగో ఇవన్నీ సిమెంట్ వ్యర్థాలు. నేను ఏదని చెప్పాలి మీకు? అన్నీ ఉన్నాయి. సిమెంట్ వ్యర్థాలు, ఇండ్ల వ్యర్థాలు, మొత్తం టోటల్ మలమూత్ర విసర్జనలు, టాయిలెట్లు, బాత్రూమ్ కూర్చుంటున్నారు. ఇక అసాంఘిక కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఏమన్నా సంపి వేసిపోయినా దిక్కులేదు. ఇక బీర్ సీసాలు, కోటర్ సీసాలు అన్నీ ఉన్నాయి. ఎంత దరిద్రంగా ఉందంటే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ ఫ్లైఓవర్ కింద, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఎంత దరిద్రం అంటే కంపు వాసన. అధికారులు ఏం చేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పోలేదా? ఇది దానం నాగేందర్ దృష్టికి పోలేదా? అధికారులు చెప్పలేదా? ఎందుకు? ఇదేమైనా మారుమూల దూరంగా లేదు కదా. ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి కదా, అధికారులు దృష్టి పెట్టాలి కదా, హైడ్రా దృష్టి పెట్టాలి కదా. ఇప్పటికైనా తక్షణమైన చర్యలు తీసుకోండి. ఇక్కడ 10 మందికి ఉపాధి దొరుకుతుంది ఇక్కడ. లేదంటే చెట్లు పెంచండి, లేదంటే గార్డెన్ చేయండి, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక నెట్ ఏర్పాటు చేయండి. క్రికెటో లేకపోతే చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ లాగా ఒక షటిల్ ఆడడానికనో. ఎందుకు ఇంత కంపు వేసిండ్రు అంటున్నా. సచివాలయం పక్కనే ఉంది. ఈ నుంచి కూతేస్తే నేను గట్టిగా మొత్తుకుంటే ఆడికి వినబడుతుంది. ఇంత దరిద్రమా? ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యిండు ఈ విషయంలో. హైడ్రా అధికారులకు కళ్ళు కనిపిస్తలేవు, మున్సిపల్ అధికారులు అసలే పట్టించుకుంటలేరు. ఎంత ఘోరంగా ఉందంటే ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మీకు ఆ కొన బ్రిడ్జి ఎక్కడి నుంచి అయితే ఈ కంపంతా ఉందో, ఈ వ్యర్థాలంతా ఉన్నావో అక్కడి నుంచి మీకు నేను బండి మీద పోతూ బైక్ మీద ఆ చివరి వరకు మీకు విజువల్ చూపిస్తాను. నేను మాట్లాడుకుంటా అక్కడ వెళ్దాం పదండి. మనం మీకు విజువల్లో కనిపిస్తుంది చూడండి, మెట్లు కనిపిస్తున్నాయా? ఆ మెట్ల నుంచి
పాదాచారులు అంటే అది ట్యాంక్ బండు రూట్ అది. ఇప్పుడు ట్యాంక్ బండ్ అందాలు చూడాలంటే ఆ మెట్లు ఎక్కి అవతలకు పోవచ్చు. కానీ ఇగో ఇది గ్రిల్ అడ్డం కట్టేసిండ్రు. ఎందుకు కట్టేసిండ్రో అర్థం కాలేదు. వాస్తవం నేను చెప్పేది. ఇదేంది జాలి, ఇనుప జాలి అడ్డం కట్టేసిండ్రు. అవతలకు పోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ మెట్ల మార్గం మూసేసిండ్రు. ఎంత కంపు చూడండి. బీర్ సీసాలు కనిపిస్తున్నాయి మీకు. బీర్ సీసాలు, పందికొక్కులు, ఎలుకలు, పిల్లులు, తర్వాత అక్కడ పిల్లి కనిపిస్తూ ఉంది. తర్వాత వ్యర్థాలు, ఈ పాడి పశువులకు సంబంధించి అవన్నీ బర్రెలకేసి అదంతా తెచ్చి ఈయన్ని వేసిండ్రు. ఎన్ని అని చెప్పాలి నీకు. తాగి పడేసిన సీసాలు, కుర్కురే ప్యాకెట్లు, బండరాళ్ళు, ఆ మెట్ల మార్గాన్ని కూడా మూసేసిండ్రు. ట్యాంక్ బండ్ పోయి అవతల నడక మార్గంలో ప్రజలు చూడొచ్చు, అది కూడా మూసేసారు దీనివల్ల. ఇది ఈడ చక్కదనం. అంబేద్కర్ సాక్షిగా ఉన్నటువంటి కంపు ఎంత చక్కగా ఉందో చూడండి. సిగ్గుపడాలి నిజంగా హైడ్రా అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ. చూద్దాం. ఈ నుంచి మీకు నేను బండి మీద వెళ్తూ మీకు విజువల్ చూపిస్తాను. నేను మాట్లాడుతూ ఆ చివరి వరకు వెళ్దాం. నేను ఇప్పుడు బండి మీద కూర్చున్నా. మీకు ఈ చివరి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ సిగ్నల్ ఉందే, అంబేద్కర్ చిన్న విగ్రహం అంబేద్కర్ వరకు మీకు విజువల్ చూపిస్తా. ఈ ఫ్లైఓవర్ కింద, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఎంత చక్కదనం ఉందో ఒకసారి మీరు చూడండి. నేను బండి మీద మెల్లగా వెళ్తూ మీకు విజువల్ చూపిస్తాను. చాలా స్లోగా వెళ్తాను. ఇదంతా అదే చూడండి. ఎంత ఘోరం అంటే కంపు వాసన, మలమూత్ర విసర్జనాలు, అన్ని వ్యర్థాలు. అసలు తిని పడేసినాయో ఇస్తరాకులు. ఏంది ఏమైనా డంపింగ్ యార్డ్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు జనాలు కూడా నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలు. అంత చెట్లు, పిచ్చి చెట్లు, కంపు వాసన, ఎంత ఘోరం చూడండి. ఇంటి వ్యర్థాలు కూడా వేసారు మొత్తం. డ్రాయర్లు, బట్టలు, ఇంటి వ్యర్థాలు, రాళ్ళు, సోఫాలు కూడా కనిపిస్తున్నాయి మీకు. అక్కడ పలిగిపోయినాయి మొత్తం అవిలే. కానీ ఏంది ఇది? లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దుస్థితి ఇది. ఇవాళ ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు దీనిలో? చిన్న చిన్న హోటల్స్ పెట్టియచ్చు ప్రజలతోటి. హైడ్రా చేయాలి పని, మున్సిపల్ అధికారులు చేయాలి, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకుంటలేరు? అవతలకు పోతే ట్యాంక్ బండే, అది అవతలకు పోతే ట్యాంక్ బండే, మొత్తం వ్యర్థాలే. గలీజ్ వాసన. మేమైతే భరించలేకపోయినాం. వీడియో వేస్తున్నాం కదా, ఈ నుంచి అయితే ఇంకా దరిద్రం. మొత్తం కంపు వాసన, టోటల్ కంపు వాసన. ఇగో మీకు స్ట్రేట్గా ఒకసారి చూపించు. అది సిగ్నల్, అది లోయర్ ట్యాంక్ బండి చిన్న అంబేద్కర్ ఉండేది. ఇది ఇక్కడున్న ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దుస్థితి. ఎంత దరిద్రం చూడండి. మీకు ఆడి వరకు పోయి మీకు చూపిస్తాను. ఇది ఎండు. ఇంకా నా వెనక సైడ్ ఏమో, ఇప్పుడు నేను పోతున్నా కదా, నా వెనక సైడ్ ఏమో ధర్నా చౌకుకు పోయే ఎండ్ అవుతుంది అక్కడ బ్రిడ్జి. ఇదేమో లోయర్ ట్యాంక్ పడదాకా మీకు అంబేద్కర్ కనిపిస్తూ ఉన్నాడు, చిన్న అంబేద్కర్. వీడి వరకు ఉంచుడు. ఈ నుంచి స్టార్ట్ అయితే కంపు మొత్తం, బెడ్లు, బెడ్షీట్లు, దరిద్రం. ఒకసారి మీకు ఆ విజువల్ కూడా చూపిస్తా. చూసిరు కదా, ఆ కొన నుంచి అక్కడ ఎండింగ్ అయ్యే బ్రిడ్జి నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద నేను లోయర్ ట్యాంక్ బండ్ వరకు మీకు విజువల్ చూపించిన. ఎంత దరిద్రంగా ఉందంటే కంపు వాసన. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం కూడా మలమూత్ర విసర్జాలతో కంపు వాసన వస్తుంది. అసలు నేను మాట్లాడలేను కూడా. మా కెమెరామెన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ తప్పదు. మనం ఈ సమస్యను మనం ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవాలని పట్టుబట్టి నేనే చేస్తా ఉన్నా. చూడండి అక్కడ ఆ కంపు చూపి ఒకసారి. ఏం వ్యర్థాలు అవి? పక్కన ఏంది? ట్యాంక్ బండే పక్కలు ఉన్నది. మొత్తం కంపు, మలమూత్ర విసర్జాలే. ఇగో చీరలు, ఏందేందో అసలు ఏందని చెప్పాలి నీకు. ఒక డంపింగ్ యార్డ్ అనుకోరాదు, ఇక పంచాయతీ పోతుంది డంపింగ్ యార్డ్. ఇగో ఇక్కడ మొద్దులు కాల్చిండ్రు, చెత్త చెదారం ఇక ఆన్నే ఉండి నిజాలు కింద గలీజు ఉంది. ఓ కంప చెట్లు, మొత్తం చెత్త చెదారం, బెడ్షీట్లు, పాయింట్లు, లాగులు, చీరలు, నిర్మాణ వ్యర్థాలు, తిని తాగి పడేసినవి అన్నీ ఉన్నాయి. ఇది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి మంచి వాతావరణం అనాలి. ఇంక ఏం వాతావరణం ఇది? ఎంత దరిద్రం అండి. అంబేద్కర్ విగ్రహం ఈయనే ఉంది పక్కనే. నేను 10 మీటర్లు పోతే ఉంటుంది నాకు ఇక్కడ. అంబేద్కర్ ఏంది సచివాలయం గిన్నే ఉంటుంది. కనిపిస్తలేవా? అధికారులకు ఏం చేస్తున్నారు? కొంచెం బయటికి రాండ్రి. బయటకు వచ్చి ఫ్లైఓవర్ల కింద ఎట్లుంది పరిస్థితి, ఏంది పరిస్థితి అని కొంచెం గమనించండి. ఏసీలలో కూర్చోవడం కాదు. హైడ్రా అధికారులు కూడా దృష్టి పెట్టాలి కదా.
ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు తెలుసా ఈ ఫ్లైఓవర్ కింద. ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేస్తే ఛాయ్ వాళ్ళు, చెరుకు పండ్లు వాళ్ళు, ఐస్ క్రీమ్ వాళ్ళు, తర్వాత మొక్కజొన్న పల్లీలు, అవో ఇవో ఏదో ఒకటి ఇక్కడ ఒక చిన్న పార్కింగ్ చేస్తే బైకులోళ్ళు వాళ్ళు కార్లలో వచ్చి ఆపుకొని ఆ ఛాయలు బిస్కెట్లు అవో తిని వాళ్ళకి ఇంత ఉపాధి దొరుకుతుంది కదా. అది చేయకపోతే చిన్నపిల్లలు ఆడుకోనికి ఒక షటిలో లేకపోతే క్రికెటో ఒక గార్డెన్ చేయొచ్చు కదా. ఎస్, దాదాపు నేను ఆ నుంచి అదే వాసన ఉంది, ఏడ తగ్గలేదు, అదే డంపింగ్ వాసన వస్తుంది, డంపింగ్ యార్డ్ వాసన. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అధికారులారా. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఇది పోవాలి, ఈ వీడియో పోవాలి. ఆయన ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నాడు కనీసం దీన్ని దృష్టి పెట్టాలి కదా, తిరగాలి కదా, ఆఫీసర్లు తిరగాలి. హైడ్రా రంగనాథ్ అయితే అడగోలుగా గులుస్తూ ఉన్నాడు, ఏది వస్తే అది అడ్డం, నా బుల్డోజర్కి అడ్డవేది అన్నట్టు. ఇది క్లీనింగ్ చేసి ఓ 10 మందికి ఉపాధి కల్పించు. సిగ్గుపడుతున్నాం అంబేద్కర్ సాక్షిగా ఈ కంపెనీ. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. కొంచెం దరిద్రంగా ఉంది. మేము ప్రతిరోజు ధర్నా చౌకో లేకపోతే అటో ఇటో పోతుంటే నేను చూడలేక ఉండబట్టలేక వీడియో చేస్తా ఉన్నా. అంత దరిద్రం ఉంది, కంపు వాసన. నేను నిలబడి ఉన్నప్పుడు ఇప్పుడు నేను వార్త చేస్తున్నా అంటే దాన్ని భరించుకొని చేస్తున్నా. దయచేసి 10 మందికి ఉపాధి కల్పించండి ఇక్కడ, లేదా ఒక ఆటల కన్నా పిల్లలు ఆటలు ఆడుకోనికన్నా ఆ ఏర్పాట్లన్నా చేయండి. అది కాకపోతే గార్డెన్ అన్నా చేయండి. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. ఈ వీడియో ఎమ్మెల్యే దగ్గరకు పోవాలి, మున్సిపల్ అధికారుల దగ్గర కూడా పోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.